Hi everyone, welcome back to my channel Akesh Current Affairs. So today January 22nd 2021 current affairs చూద్దాం. First question, when will Parakram Divas be observed in India? Options January 21st, 22nd, 23rd and 24th. So right answer is January 23rd. January 23rd సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా పరాక్రమ్ దివాస్ని జరుపుకోవాలని మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ ఇయర్ 2021ని 125th బర్త్ యానివర్సరీ కాబట్టి దీన్ని గ్రాండ్గా చేయడం కోసం 85 మెంబర్స్ ప్యానల్ని సెటప్ చేసి ఆ 85 మెంబర్స్ ప్యానల్కి పిఎం చైర్పర్సన్గా ఉండి ఈ ఈవెంట్ యాక్టివిటీస్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎంత గ్రాండ్గా చేయాలని చెప్పేసి నేషనల్ లెవెల్లో మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలని మన గవర్నమెంట్ అయితే యాక్టివిటీస్ అయితే చేస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారికి టైటిల్ నేతాజీ. ఈ టైటిల్ ఇచ్చింది మన గాంధీజీ గారు. అలాగే ఈయన రాసిన బుక్ ఇండియన్ స్ట్రగుల్. ఈయన ఇచ్చిన స్లోగన్ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఈయన స్టార్ట్ చేసిన పొలిటికల్ పార్టీ పేరు ఫార్వర్డ్ బ్లాక్. 1939లో స్టార్ట్ చేశారు. అలాగే ఈయన ఒక ప్రైవేట్ ఆర్మీని అయితే స్థాపించారు. దాని పేరు ఆజాద్ హింద్ ఫౌజిన్. ఈయన ఆగస్ట్ 18, 1945లో చనిపోయారు. సో ఈయన చనిపోవడం అనేది ఒక ట్రాజడీ. సో ఈయన ఎలా చనిపోయారని ఎంక్వైరీ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 కమిటీలను అయితే సెటప్ చేసింది. అవి ఏంటంటే షాన్వాస్ కమిటీ, జీడి కోస్లా కమిటీ అండ్ ముఖర్జీ కమిటీ. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. పాపులర్ హౌరా కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ బై ఇండియన్ రైల్వేస్ యాజ్. సో ఈ హౌరా కల్కా ఎక్స్ప్రెస్ అనేది చాలా ఓల్డెస్ట్ ట్రైన్. దగ్గర 1943 నుంచి నడుస్తుంది. సో దీనికి రీసెంట్గా పేరు మార్చడం జరిగింది. ఏమని పెట్టారంటే ఆప్షన్ బి నేతాజీ ఎక్స్ప్రెస్ అని పెట్టడం జరిగింది. దీనికి ఒక స్టోరీ ఉంది. ఈ పేరు ఎందుకు పెట్టారంటే ఈయన వరల్డ్ వార్ 2లో జర్మనీకి సపోర్ట్గా ఫైట్ చేసినందుకు ఈయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆయన హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని ఈ లింక్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసి ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి జర్మనీ వెళ్ళి అక్కడ హిట్లర్తో డిస్కస్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈయన ఈ లింక్ ఎక్కి ఎస్కేప్ అవడంతో సో దీనికి నేతాజీ ఎక్స్ప్రెస్ అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా సెలబ్రేటెడ్ విచ్ సిక్ గురుస్ జయంతి ఆన్ January 2021? గురు నానక్, గురు రామదాస్, గురు అర్జున్ సింగ్, గురు గోబింద్ సింగ్. రైట్ ఆన్సర్ ఈస్ గురు గోబింద్ సింగ్. January 2021 హిందూ క్యాలెండర్ ప్రకారం గురు గోబింద్ సింగ్ జయంతి అని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈయన గురించి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఈయన స్టార్ట్ చేసిన సిస్టమ్ పేరు ఖాల్సా సిస్టమ్. ఈ ఖాల్సా సిస్టమ్ అంటే ఏంటంటే సిక్ కమ్యూనిటీ ఆర్మీ అని అర్థం. సో అలాగే ప్రతి సిక్కు 5 థింగ్స్ వేసుకోవాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఆ 5 థింగ్స్ ఏంటంటే 5 కేస్ అంటారు. ఆ 5 కేస్ ఏంటో చూద్దాం. కేష్, కాంగి, క్రిపాన్, కాడా అండ్ కచ్చా. కేష్ అంటే జుట్టు కట్ చేసుకోకూడదు, నో కట్ ఆఫ్ హెయిర్. కాంగి అంటే కోంబ్, దువ్వెన. క్రిపాన్ అంటే నైఫ్, కత్తి. కడా అంటే బ్రాస్లెట్. కచ్చా అంటే అండర్ గార్మెంట్. అంటే ఈ 5 థింగ్స్ ప్రతి సిక్ వేసుకోవాలని చెప్పేసి ఆయన 5 కేస్ అనే నినాదాన్ని ఇచ్చారు. సో ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. గురు నానక్ గారు సిక్ రిలీజన్ ఫౌండరు, అలాగే ఫస్ట్ గురు. అలాగే గురు రామదాస్. ఈయన అక్బర్ గారి దగ్గర నుంచి అమృత్సర్ అనే రీజియన్ని తీసుకొని ఆ అమృత్సర్ సిటీగా మార్చారు. అలాగే ఇతనే గోల్డెన్ టెంపుల్కి ఫౌండేషన్ వేశారు. ఈ గోల్డెన్ టెంపుల్ని హర్మందిర్ సాహిబా అని పిలుస్తారు. అలాగే గురు అర్జున్ సింగ్, ఈ గోల్డెన్ టెంపుల్ని కంప్లీట్ చేసింది గురు అర్జున్ సింగ్ గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ది నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ ఈజ్ an armed separatist
బిలాంగ్ టు విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? సో ఈ క్వశ్చన్కి అర్థం ఏంటంటే నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ NDFB అనేది ఒక పొలిటికల్ పార్టీ కాదండి. ఇది ఒక సపరేట్ ఆర్మీ అనమాట. అంటే రెబెలియన్ ఆర్మీ టైపు. అంటే ఒక కమ్యూనిటీ కోసం ఒక సపరేట్గా ఒక ఏరియా మొత్తం ఇచ్చేయాలి అని చెప్పేసి మిగతా కమ్యూనిటీస్ మీద వాళ్ళు రెబెలియన్ చేస్తే దాన్ని ఆర్మీ సపరేటిస్ట్ అంటారు. సో ఈ ఇష్యూ మనం ఏ స్టేట్లో చూస్తున్నాం అంటే ఆప్షన్ సి అస్సాం స్టేట్లో చూస్తున్నాం. ఈ మిలిటెంట్ గ్రూప్, ఈ NDFB అనే మిలిటెంట్ గ్రూప్ 1986లోనే ఫామ్ అయింది. అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్గా ఇది న్యూస్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మన అస్సాం సీఎం ఎవరైతే ఈ NDFB నుంచి సరెండర్ అయిపోతారో వారికి 4 lakhs నుంచి 5 lakhs వరకు హెల్పింగ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ బోడో కమ్యూనిటీ కోసం బోడో లాంగ్వేజ్ని కాపాడుకోవడానికి 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి ఈ 4 లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విల్ బీ హెల్డ్ ఇన్ ఆప్షన్ ఏ శ్రీనగర్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి లడాక్, ఆప్షన్ డి ఒడిశా. సో ఆప్షన్ సి లడాఖ్లో అయితే ఈ ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది మన యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు. అలాగే మనం చూసినట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉంటాయి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కూడా ఉంటాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది 2018లో ఫస్ట్ ఢిల్లీలో అయితే జరిగింది, 2020లో గౌహటి అస్సాంలో జరిగింది. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి 2020లో ఒడిశాలో అయితే జరగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ 5th డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ ఈస్ కండక్టెడ్ విర్చువల్లీ బిట్వీన్ దీస్ 2 countries. అంటే రీసెంట్గా ఏ కంట్రీస్ మధ్యన డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ అనేది జరిగింది? ఆప్షన్స్ ఇండియా USA, ఇండియా రష్యా, ఇండియా శ్రీలంక, ఇండియా సింగపూర్. అండ్ ఆప్షన్ డి ఇండియా సింగపూర్ ఇస్ రైట్ ఆన్సర్. ఇండియా సింగపూర్ మధ్యన 5th ఎడిషన్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ డైలాగ్ అనేది జరిగింది. సో గతంలో కూడా చూసినట్టయితే 2020లో నవంబర్ నెలలో ఇండియా అండ్ సింగపూర్ మధ్యన కొన్ని బైలాటరల్ అండ్ ట్రైలాటరల్ సిరీస్ అయితే జరిగింది. ఏమిటంటే సిమ్బెక్స్ అండ్ సిమ్టెక్స్. సిమ్బెక్స్ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్యన జరిగిన మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సైజ్. అలాగే సిమ్టెక్స్ అంటే ఇండియా శ్రీలంక మధ్యన జరిగిన ట్రైలాటరల్ సిరీస్. సో మనం ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇండియా యుఎస్ఏ మధ్యన జరిగే మిలిటరీ ఎక్సైజ్ పేరు యుద్ధ అభ్యాస్ అంటాం. ఇండియా రష్యాకి మధ్య జరిగే ఎక్సైజ్ పేరు ఇంద్రా అంటాం. ఇండియా శ్రీలంకకి మధ్యన జరిగే ఆపరేషన్ని మిత్రశక్తి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. Gujarat state government has renamed dragon fruit as options Navsari fruit, Kach fruit, Kamalam fruit sabji. So option C Kamalam. రీసెంట్గా గుజరాత్ గవర్నమెంట్ డ్రాగన్ ఫ్రూట్ అనే పండుని రీనేమ్ చేసింది, అదే కమలం. ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది లోటస్ ఫ్లవర్ అంటే కమల పువ్వు షేప్లో ఉండడం వల్ల దీనికి ఈ పేరు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ టాప్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020? సో రీసెంట్గా వచ్చిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో టాప్ ప్లేస్లో ఏ స్టేట్ ఉంది? ఆప్షన్స్ తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, నన్ ఆఫ్ దీస్. ఆప్షన్ సి కర్ణాటక ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Recently, how many countries lost their right to vote in UNGA? సో క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రైట్ టు ఓట్ వేసే హక్కుని కోల్పోయిన కంట్రీస్ ఎన్ని? ఆప్షన్స్ 5, 6, 7, 8. ఆప్షన్ సి 7 కంట్రీస్. మొత్తం 7 కంట్రీలో
రైట్ టు ఓట్ అనే హక్కుని జనరల్ అసెంబ్లీలో కోల్పోయి, ఎందుకంటే కొన్ని అన్పెయిడ్ డ్యూస్ ఉండిపోవడం వల్ల ఈ ఏడు కంట్రీస్కి యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రైట్ టు ఓట్ హక్కుని కోల్పోవడం జరిగింది. అలాగే తిరిగి మళ్ళీ ఈ రైట్ టు ఓట్ హక్కుని పొందాలంటే యుఎన్జిఏ చెప్పిన అమౌంట్ని వాళ్ళు కట్టిన తర్వాత వీళ్ళకి ఈ రైట్ టు ఓట్ అనే హక్కుని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.